హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ చేసినటువంటి వేలాది మంది ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నటువంటి తరుణంలో వారి పక్షాన నిలబడి పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఒక కీలకమైన అడుగు వేసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్ గారు ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి ఆర్థిక వెసులుబాటుకు పెద్దపీట వేస్తూ పెండింగ్ బిల్లుల విడుదలకు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు శ్రమించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వృద్ధ ఉద్యోగులకు ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే అంశమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గురువారం నాడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వేదికగా ఒక ముఖ్యమైన భేటీ జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని స్వయంగా కలిసి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆయన చూపిస్తున్న సానుకూల దృక్పథానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కేష్‌మెంట్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడటమే కాకుండా వారిలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఈ భేటీలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన నేతృత్వంలోని బృందం మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలైతే తెలియజేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవిత చరమకంలో వైద్య ఖర్చుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసమో లేదా ఇతర అత్యవసర అవసరాల కోసమో ఈ పెండింగ్ బిల్లులపైన ఆధారపడతారని, అటువంటి నిధులు సకాలంలో విడుదల చేయడం అంటే వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడమేనని బొప్పరాజు గారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మరి మంత్రి గారు కూడా ఉద్యోగుల సమస్యలను సావధానంగా వింటూ భవిష్యత్తులో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమంలో కేవలం చైర్మన్ మాత్రమే కాకుండా జేఏసీలోని ఇతర ముఖ్య నేతలు కూడా భాగస్వాములయ్యారు. సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు, అసోసియేట్ చైర్మన్ ఫణి ఫేర్ రాజ్ గారు ఫణిపేర్ రాజు గారు మరియు కోశాధికారి తిమ్మ సత్యనాగేశ్వరరావు గారు మంత్రిని కలిసి వారిలో ఉన్నారు. మరి వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల మనోభావాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం ఆర్థిక శాఖలో నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులను క్లియర్ చేయడం అనేది రాష్ట్ర మంత్రి గారి కార్యదక్షతకు మరియు మానవతా దృక్పథానికి నిదర్శనమని వారు కొనియాడారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం పట్ల వారైతే మంత్రి గారిని అభినందించారు. ఈ సమావేశం కేవలం కృతజ్ఞతలు చెప్పడానికే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ఎదురయ్యే ఇతర చిన్నపాటి సమస్యలపైన కూడా చర్చలు జరిపేందుకు ఒక వేదికగా అయితే నిలిచింది. ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మంత్రికి విన్నవిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డులు మరియు ఇతర సౌకర్యాలపైన కూడా దృష్టి సారించాలని కోరారు. దానికి స్పందించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అయితే స్పష్టం చేశారు. ఈ యొక్క సానుకూల పరిణామంతో అటు సచివాలయ వర్గాలను, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగుల మధ్య ఒక కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వానికి మరియు ఉద్యోగ సంఘాలకు మధ్య ఇటువంటి సఖ్యత ఉండటం వల్ల రాష్ట్ర పరిపాలన కూడా మరింత సులభతరంగా అవుతుందని చెప్పి నిపుణులైతే భావిస్తూ ఉన్నారు. సో, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం చర్యలైతే ప్రారంభించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ ప్రక్రియకు ప్రాధాన్యతనైతే ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి నేతలు మంత్రిని కలిసి కృతజ్ఞతలైతే తెలిపారు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బిల్లులు త్వరగా రావటం వల్ల ఉద్యోగులకు ఉపశమనం. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తుందని అయితే హామీ ఇచ్చింది. మొత్తం మీద ఇది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించే మంచి నిర్ణయమనే చెప్పవచ్చు.